జీటీని స్టార్ట్ చేసే ముందు ఈ చిన్న మిస్టేక్ చేస్తే ఇంజిన్ లైఫ్ తగ్గిపోతుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు డే 27 ఆఫ్ మినీ వ్లాగ్. మార్నింగ్ బైక్ లో పెట్రోల్ కొట్టించుకొని కాలేజ్ కి స్టార్ట్ అయిపోయినా. ఇంకా కాలేజ్ లో ఏం క్లిప్స్ తీసుకోలే. కాలేజ్ అయిపోయినాక ఇంటికి రిటర్న్ అయిపోయినా. ఇంకా ఈవినింగ్ వివేక్ గాడు ఇంకా ఉమేష్ గాడు మా ఇంటికి వచ్చిండ్రు. తర్వాత విష్ణుగాడు ఇంకా మణికంఠ గాడు కూడా వచ్చిండ్రు. అయితే ఇప్పుడు మేమందరం కలిసి బిహెచ్ఎల్ లో ఉన్న శ్రీనివాస్ 70mm థియేటర్ కి పోతున్నాం. మూవీ చూడడానికి కాదు, ఆ థియేటర్ ని క్లోజ్ చేసి చాలా సంవత్సరాలు అవుతుంది. ఈ థియేటర్ పైన బయట జనాలు చాలా స్టోరీలు చెప్తారు, లోపల దయ్యాలు ఉన్నాయి. అప్పుడెప్పుడు ఒక దయ్యం నరబాలి కూడా అడిగిందంట. అయితే ఇప్పుడు అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా లేవా అని చూడడానికి మేము పోయినాం. అయినా ఇంత పెద్ద థియేటర్ ని ఎందుకు బంద్ చేసారు? నేను గట్టిగా అరుస్తే భయపడుతున్నారు, వీళ్ళేమొస్తారా లోపలికి? వివేక్ గాడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండు, ఫుల్ కంటెంట్ వానికి రోజు. ఇంకా లోపల ఎట్లుంటుందో చూద్దామని వెళ్ళిపోయినాం. లోపలికి పోగానే ఫుల్ చీకటి. ఇంకా టార్చ్ లైట్స్ ఆన్ చేసినాం అందరం. లోపల సీట్లు మొత్తం దుమ్ము ఉన్నాయి. ఇంకా అక్కడిక్కడ చూసినాం, అసలు ఏం కనిపించలేదాడా. మా ఫ్రెండ్స్ ని భయపెడదామని నేనే హారర్ మ్యూజిక్లు పెట్టినా. అసలు ఆడ ఏం లేదు. ఇంకా ఆడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇంకా బయటకు వచ్చేసినాం. దయ్యాలు నిజంగా ఉంటాయి, కానీ అవి మనకు కనిపేయి. మూవీస్ లో చూపించినట్లు రియల్ లైఫ్ లో అట్లా ఉండయి. అవి ఆత్మలు మనకు కనిపే గాల్లో ఉంటాయి. ఇంకా ఆడ నుంచి ఇంటికి వచ్చేసినాం. చాలా మంది కీ ఆన్ చేసి వెయిట్ చేయకుండా డైరెక్ట్ గా స్టార్ట్ చేస్తారు, కానీ GT 650కి ఆ 2-3 సెకండ్స్ గ్యాప్ మ్యాండేటరీ. ఇగ్నిషన్ ఆన్ చేసినాక ఫ్యూల్ పంప్ ప్రెజర్ బిల్డ్ అవ్వాలి, ECU సెన్సర్స్ అన్ని రెడీ అవ్వాలి. అప్పుడు ఇంజన్ స్మూత్ గా వర్క్ చేస్తుంది. ఇమీడియట్ స్టార్ట్ చేస్తే ట్విన్ ఇంజన్ మీద అన్నెసెసరీ లోడ్ పడుతుంది. లాంగ్ రన్ లో పర్ఫార్మెన్స్ తగ్గడం, మైలేజ్ డ్రాప్ అవడం లాంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకనే కీ తిప్పినాక ఇగ్నిషన్ బటన్ ఆన్ చేసి కొన్ని సెకండ్స్ ఆగి ఆ సౌండ్ పోయినాక బైక్ స్టార్ట్ చేయండి. ఈ రోజుకి ఇంతే. See you in the next mini vlog.